ఒక్కసారి సరే మోడీ మీద కోపం వస్తుంది, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది పీఓకే లాగేసుకుంటాం, బెలూచ్ విడదీసేస్తాం, అటు పక్కన ఇంకొక ఖైబర్ పఖ్తూన్ విడిపోతుంది, ఇవన్నిటినీ సాధిస్తాము ఈ యుద్ధంతో అని ఆశిస్తే అది కాస్త ఉట్టి ఉగ్రవాదుల మీద దాడి, ఆ తర్వాత పాకిస్తాన్ మీద మన టెస్ట్ సిగ్నల్ కిందకి పనికొచ్చింది. అంటే పాకిస్తాన్లో మన ఆయుధాలు ఏమేమి ఉన్నాయి, అవి ఎలా పాకిస్తాన్ మీద పనిచేస్తాయి, వాళ్ళ ఆయుధాలు ఏమున్నాయి, అవి భారతదేశంలో ఏ మేరకు పనిచేయగలవు అన్నటువంటిది టెస్ట్ చేస్తే పాకిస్తాన్ది విఫలం, భారత్ది సక్సెస్. ఇంతవరకే నడిచింది. అయితే యుద్ధం మధ్యలో ఎందుకు ఆగిపోయింది? అమెరికా ఒత్తిడి తెచ్చింది అందుకే ఆగిపోయిందా? కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే భారతదేశం మీదన కుట్రలో ఈ యుద్ధం ప్రారంభం అప్పటి నుంచి మనం మాట్లాడుకున్నాం, ఈ గొడవ బిగిన్ అయినప్పటి నుంచి మనం మాట్లాడుకున్నాం. ఇది చైనా కుట్ర, అమెరికా పరోక్షంగా సహకరిస్తోంది. చైనా కుట్ర ఎందుకు? భారత్ ఇవాళ ప్రత్యక్షంగా వాళ్ళకి పోటీ పడుతోంది. ఆసియా ఖండంలో అదే నెంబర్ 1, వరల్డ్లో అదే నెంబర్ 2. అలాంటి స్టేజ్ నుంచి భారత్ 6.4 అభివృద్ధి రేటుతో ఉంది. చైనా ఇప్పుడు అభివృద్ధి రేట్లో కుచించుకుపోయింది, టాప్ 5లో లేకుండా పోయింది. అది ఆ స్థాయిలో దెబ్బతింటుంది, వాళ్ళ పరిశ్రమలు దెబ్బతింటుంది. అమెరికా పెట్టిన షరతుల ఇంపాక్ట్ చైనా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చింది. ఇంకా అదేం పరిష్కారం కాల. చైనా దెబ్బతింటమే అమెరికాకు కావాల్సింది. అక్కడ పరిశ్రమలు ఇటుకి ఇండియాకి టర్న్ అవుతుంది. ఈవెన్ అక్కడ ఉత్పత్తులే ఇండియా లేబుల్తో వెళ్తుంటేనే మొన్న మనం టేకప్ చేసాం ఇష్యూని. అలాంటి సిచ్యుయేషన్లో చైనా భారత్ నాశనం చేయాలా అంటే భారత్కి పరిశ్రమలు రానియకుండా అడ్డుపడేందుకోసం పాకిస్తాన్ చేతన ఈ మతపరమైన ఇష్యూ క్రియేట్ చేసింది. ఇంతకుముందు తీవ్రవాదులు ఎవరిని పడితే వాళ్ళని కాల్చి చేసేది, మొట్టమొదటిసారి మతం అడిగి కాల్చడం వెనకాల ఉన్న ఉద్దేశం ఇదే. ఆ రోజున మనం మాట్లాడుకున్నది కూడా మన ఆర్థిక వ్యవస్థ ఎదగకుండా ఉండటం, మనల్ని ఒక ట్రాప్లోకి లాగడం. మరి అమెరికాకి ఏంటి? అమెరికాకి చైనాని దెబ్బతీయడం కోసం భారత్ ఎదుగుదల కావాలి. ఒకప్పుడు మనల్ని దెబ్బతీయడం కోసం పాకిస్తాన్ ఎదుగుదలకు అదే సహకరించింది. ఇప్పుడు చైనా నాశనం కోసం మన ఎదుగుదల అదే ప్రోత్సహిస్తుంది. ఈ టైంలో జరిగినటువంటి ఈ కుట్రని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం అమెరికా చేసింది. అందులో భాగమే కాల్పుల విరమణ ప్రతిపాదనలు గట్టిగా చేయటం కానీ ఇదంతా. అయితే విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు చాలా సంతోషం, ఎందుకంటే ఇవాళ గ్రోత్ రేట్లో నెంబర్ 1గా ఉన్నాం మనం. ప్రపంచంలో ఇవాళ ఒక మంచి పేరు. ఇదివరకటి రోజుల్లో ఇండియా అంటే ఉండే చులకన పోయింది. వాస్తవంగా ఇండియన్స్ని బ్రౌనీస్ అని పిలుస్తుంటారు. వాళ్ళు నల్ల జాతీయులు కాకుండా, తెల్ల జాతీయులు కాకుండా మధ్యలో బ్రౌనీస్ అని పిలుస్తుంటారు. అలాంటి ఓ పక్కన గౌరవించే వాళ్ళు ఉన్నారు, చులకనగా చూసేవాళ్ళు ఉన్నారు. మనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎదుగుతున్నటువంటి దశలో ఉన్నాం, ఎదుగుతూ ఉన్నాం, ఒక పీక్ స్టేజ్కి వెళ్ళాం. ఇవాళ అమెరికాకి కూడా మన ఎదుగుదల భయమే. ఎందుకంటే యూరప్ దేశాలు గొప్పగా చెప్పుకునేటటువంటి ఇస్రో లాంటి, అంటే మన అంతరిక్ష రంగం చాలా క్యాజువల్గా వాడు వామ్మో అంతరిక్షమే 100 కోట్లే 1000 కోట్లే 1,00,000 కోట్లు ఇట్లా అవుతుంది అనేటువంటి వాడిని అదేదో రోడ్డు పక్కన బడ్డీ కొట్లో దొరికే దోష తరహాలో చేసి పడేశారు. వాడు 100 కోట్ల రేంజ్లో చెప్పేవన్నీ ఇక్కడ మనం 10 కోట్ల రేంజ్లో చేసి పెట్టగలిగేటువంటి స్టేజ్ చూపించేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంతరిక్ష అవసరాలు ఎవరికైతే ఉన్న వాళ్ళంతా భారత్ వైపు పరిగెత్తొస్తున్నారు. అందుకే ఇస్రో టాప్లోకి లేచింది. అమెరికాకి, నాసాకి వీళ్ళకి వ్యాపారం తగ్గింది. పైగా నాసా మొన్నటి ఆ వ్యోమగాముల ఇంపాక్ట్తో మరింత తగ్గింది. అది ఒక సమస్య. రెండోది వచ్చేటప్పటికి డిఆర్డిఓ ఇవాల్టి దాకా ప్రపంచంలో అమెరికా, రష్యా ఎక్కువగా బతుకుతున్నటువంటి ఆయుధాలు అమ్ముకునేది. చైనా ఇప్పుడు ఆ జాబితాలో జరిగింది. వీళ్ళు టాప్ ఆర్థిక వ్యవస్థలు ఎందుకున్నారంటే ఆయుధాలు అమ్ముకోవడం అని. ఒక దేశానికి మధ్య గొడవలు సృష్టించి ఇద్దరికే ఆయుధాలు అమ్ముకుని బతికేస్తుంటారు. ఇప్పుడు అది భారత్ లాగేసుకుంటుంది. ఎందుకు? వాడు ₹1,00,000 చెప్పేది మనం 10,000కే ఇస్తాం. వాడు 25 మందిని చంపడానికి ఒక బాంబు అంటే మనం 50 మందిని చంపడానికి సరిపడిన బాంబు ఇవ్వగలుగుతాం. ఈ స్థాయిలో మన ఆర్థిక పరిపుష్టి పెరగబోతుంది.
డిఆర్డిఓ సాధించిన అద్భుతానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు సరిహద్దుల్లో మనం సృష్టించినటువంటిది ఐరన్ డోమ్. ఇజ్రాయెల్తో సమానంగా మనం ఒక్కటి కూడా లోపలికి వచ్చి పేలకుండా చేయగలిగాం. JF-17 F-16 లాంటివి కూల్చేతలు పడేసింది మన ఆకాష్ S-400 లాంటి. ఇలాంటి సిచ్యుయేషన్లో సాంకేతిక ఎదుగుదల, ఆర్థిక ఎదుగుదల, ఇటు పక్కన రక్షణ రంగ ఎదుగుదల, అంతరిక్ష ఎదుగుదల, ఇవన్నీ కంటగింపుగా ఉన్నది వరల్డ్కి. మనం లేదో ఒక ట్రాప్లోకి లాగాలని చూస్తున్నాయి. అందులో చైనా వేసిన ట్రాప్ మతందైతే, అమెరికా వేసిన ట్రాప్ వచ్చేటప్పటికి ఈ యుద్ధ విరమణ అయితే అన్నింటినీ జాగ్రత్తగా ట్యాకిల్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటుకట్టినట్టు స్ట్రాటజిక్గా పోవాలి. ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ నెగ్గాలో తెలియాలి. తగ్గడం వల్ల నెగ్గటం, నెగ్గడం కోసం తగ్గటం, ఇవి తప్పదు, గ్రహించాల్సిన సందర్భం.